गातु यज्ञाय गातु यज्ञपादये తర్వాత వేసిన దూపమే అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం గురు. ఓం శ్రీ గణపస్త్రియామానినీయాం ముందుగా అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు శుభాశీస్సులు. ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్య భోగోగ అశ్వశ్వర్యాలు కలగాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ గత 17 సంవత్సరాల నుండి కీర్తిశేషులు మా తండ్రి గారైనటువంటి ఉపదిష్ట కృష్ణమూర్తి గారు, ప్రముఖ పంచాంగకర్త సిద్ధాంతి జ్యోతిష్యవేత్త అయినటువంటి ఉపదిష్ట కృష్ణమూర్తి గారు మొట్టమొదటిసారిగా అన్నాభిషేకాన్ని ప్రవేశించి పెట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున లక్షపత్రి పూజతో పాటు అన్నాభిషేకాన్ని కూడా చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ అన్నాభిషేకం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆ యొక్క గ్రామంలో, పట్టణంలో, దేశంలో, రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా పరమేశ్వరుడు చూస్తాడని చెప్పేసి మనకి గ్రంథాల్లో రాసి ఉంది. ఆ గ్రంథ ఆధారంగా అన్నాభిషేకం నిర్వహిస్తూ అందరికీ కూడా దుర్భిక్షం ఉండకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి పురాతన దేవాలయమైనటువంటి చెన్నమల్లేశ్వర స్వామి దేవాలయంలో గత 17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. మా యజమానిగా చెప్పినటువంటి ఈ అన్నాభిషేక విశేషంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆయన తర్వాతగా పరంపరగా కూడా వారి కుమారులైనటువంటి ఉపద్రష్ట నాగాదిత్య శర్మ గారు సోదరుడు వీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా విడవకుండగా ఈ అన్నాభిషేకంతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వార్చన, స్వామివారికి అలాగే అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటి విశేష కార్యక్రమాలని చేస్తూ కూడా బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణానాం 4 వర్ణముల వారు కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. గ్రామమే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలిగి అన్న ఆర్తి అనేటువంటి లేకుండా అందరికీ కూడా సుఖ సంతోషాలతో తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అనేటువంటి సంకల్పం చేత ఈ యొక్క
ప్రత్యేకించి లక్ష బిల్వార్చనలో భాగంగా ఈ అన్నాభిషేకాన్ని ప్రారంభం చేశారు. అది నిర్విరామంగా ఎంతో వ్యయ ప్రయాసలకి శ్రమకి వచ్చి ఆయన పరంపరగా వారు కుమారులు కూడా దాన్ని విడవకుండగా ఎంతో శ్రమ ఉన్నప్పటికీ కూడా విడవకుండగా ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమంతో పాటుగా ఈ బిల్వార్చన చేయడం అందరికీ కూడా ఆనందదాయకము. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలి అని చెప్పి ఆయన తరఫున మేమందరం కూడా కోరుకుంటూ మేమందరం కూడా ఆయనకి సహాయ సహకారాలు కూడా అందిస్తూ వైదిక సహకారాలు మేము అందిస్తూ ప్రజలందరూ కూడా ఆయనకి ఆర్థికమైనటువంటి శారీరకమైనటువంటి సహకారాలన్నీ కూడా ఆయనకు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తింప చేయడానికి భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య భోగములు ఇచ్చి ఇంకా దీన్ని వృద్ధి చేయాలి అని చెప్పి పరమేశ్వరుని కోరుకుంటున్నాము. ఈ యొక్క అన్నాభిషేకం అనేటువంటిది ప్రతి దేవాలయంలోనూ జరగదండి. ఎంతో విశేషమైనటువంటి ఈ అన్నాభిషేకాన్ని కేవలం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ యొక్క అమలాపురం గ్రామంలో ఈ యొక్క వారి నాన్నగారి యొక్క ఆశీస్సుల చేత వారి నాన్నగారు ప్రారంభించి తర్వాత వీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం అవుతుందండి. ప్రతి చోట కూడా మనకి 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి 4 వేదముల్లో ప్రధాన వేదమైనటువంటి ఋగ్వేద పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దానికి చాలామంది చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఋగ్వేదం చేయించేటువంటి వారందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఋగ్వేద పండితులను తీసుకువచ్చి వారి చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించినట్లయితే త్వరగా సఫలీకృతమయ్యి ఆ యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా అందరికీ అందించడం జరుగుతుందనేటువంటి భావన చేత ప్రతి సంవత్సరం కూడా ఋగ్వేద పూర్వకంగా ఈ యొక్క లక్షపత్రి పూజ మరియు అలాగే అన్నాభిషేకము ఇత్యాది కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము.